హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము ఎంతో హెల్దీ అయిన చాలా బెనిఫిట్స్ ఉన్న వామాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే మా కుండీలో వేశాను. ఇది చక్కగా ఇలా తీగ వారింది. మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందామని తీసాను. చూసారా ఎంత పెద్దగా వచ్చాయో. దీంతో మనం వామాకు బజ్జీలు కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో. మనం ఒక చిన్న మొక్క పెట్టుకున్నా ఈజీగా పెరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా మీ కుండీలో పెట్టుకోండి. మనం అంతా ఆకులు ఇలా పెంచుకుందాం. ఫస్ట్ ఎక్కడైనా దొరికితే మాత్రం వదలకండి, తప్పకుండా పెంచుకోండి. ఇలా అంతా చక్కగా తెంపుకోవాలి. మాత్రం సూపర్గా టేస్ట్గా ఉంటుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా దీని రసం కూడా చేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా చక్కగా తీసుకొని శుభ్రంగా 2 నిమిషాలు కడుక్కుందాం. ఇలా అంతా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టుకుంటే ఇలా దుమ్ము అంతా ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది. ఇలా 2-3 సార్లు కడుక్కొని జాలీలో వేసుకుందాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకుందాం. ఒక 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. 1 స్పూను ధనియాలు, 1 స్పూను మిరియాలు కూడా వేసుకుందాం. కొద్దిగా ఘాటుగా ఉంటే బాగుంటుంది, అందుకే మిరియాలు కూడా వేసాను. 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకుందాం. నేను ఇక్కడ వామాకు నాకు 1 కేజీ వరకు వామాకు అయ్యింది. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి. ఇలా దూరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. చక్కగా కడుక్కొని వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుందాం. చింతపండు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా చక్కగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని కడిగి పెట్టుకున్న వామాకును కూడా వేసుకుందాం. ఇలా అంతా చక్కగా వేయించుకొని చల్లార్చుకుందాం. ఇదంతా ఏం నీరు లేకుండా ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించుకుని పెట్టుకుని సన్నగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు నేను ఆలుప్పు తీసుకున్నాను. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా సన్నగా మిక్సీ పట్టుకొని ఇలా వామాకుని వేయించి చల్లార్చుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకున్నాం. ఇప్పుడు అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. దీంట్లోకి కొన్ని వెల్లుల్లి ఇలా నల్ల కొట్టుకొని వేసుకుందాం. ఇలా కొద్దిగా వెల్లుల్లి వేగినాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు కూడా వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకుందాం.
కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను. ఇలా చక్కగా వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా తొలగిపోతుంది. చిన్నపిల్లలకి కడుపులో నులి పురుగులు ఉన్నా పోతాయి. చాలా మంచిది అన్నిటికీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి దీంట్లో వేస్తాం. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన టేస్టీ వామాకు పచ్చడి రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.